అసలు ఇట్లా అయితే అసలు అనుకోలేదు. అసలు ఏమైందంటే మేము చేసిన చిన్న మిస్టేక్ వల్ల మా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది. ఇది మా పాత ఫ్రిడ్జ్ అన్నట్టు ఇప్పుడు మేము కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాం. అసలు ఏమైందంటే ఈ ఫ్రిడ్జ్ మేము మా పెళ్ళిగా ముందు తీసుకున్నాం. ఇదంటే పెట్టింది అన్నట్టు. ఇది బాగా ఓల్డ్ మోడల్. ఏమైందంటే ఇది మొత్తం ఐస్ ఫామ్ అయింది అన్నట్టు. ఈ ఐస్ ఫామ్ అయినప్పుడు ఏమైందంటే ఇందులో మేము ఇంత ఐస్ అవుతుంది ఏం అంటే ఏమైనా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అట్లా వేసుకున్నట్టు ఇబ్బంది అవుతుందని ఏం చేసామంటే నైఫ్ తోటి ఇలా తీసినాం అన్నట్టు. నైఫ్ తోటి తీసినప్పుడు ఏమైందంటే ఆ నైఫ్ది ఏమైందంటే ఇక్కడ ఇక్కడ కుచ్చుకుంది. ఈ కుచ్చుకోవడం వల్ల ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న గ్యాస్ ఉంటుందంట దీంట్లో ఒకటి, గ్యాస్ మొత్తం వెళ్ళిపోయినాక ఏమైంది ఫ్రిడ్జ్ మొత్తం పాడైపోయింది. పాడైపోయింది. ఇక దీన్ని మళ్ళీ చూపెట్టినా కూడా ఏమంటుందంటే దీని బాగా కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవడం బెటరు అని చెప్పింది. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మేము చేసిన మిస్టేక్ మీరు కూడా చేయొద్దు అనేసి చెప్తున్నా. ఇది చూడండి మా ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసేది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసినామంటే మేము మళ్ళీ కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాం అన్నట్టు. అది హయ్యర్ దాన్ని అందులో ఏం నచ్చిందంటే నాకు ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ చేసినప్పుడు కొన్ని ఫ్రిడ్జ్లు ఏంటంటే అంటే బిలియన్స్ ఆర్డర్స్ ఇది అట్లా స్మూత్గా ఉంటుంది. అసలు వేసినామా అసలు ఫ్రిడ్జ్ ఇంట్లో ఉన్నదా లేదా అని కూడా అనిపించదు. అంత సైలెంట్గా ఉంటుంది ఫ్రిడ్జ్. చూపిస్తారు కూడా ఒకసారి అని లుక్ చూసేయండి. డబల్ డోర్ ఫ్రిడ్జ్ అన్నట్టు. ఇది హయ్యర్ మేము తీసుకున్నది. ఇట్లా వస్తుంది ఫస్ట్ లోపల. చూడండి ఎంత బాగుందో. నాకు ఇది బాగా నచ్చింది. ఇది అట్లా ఐస్ క్యూబ్స్ ఇట్లా పెట్టుకోవడం ఇది బాగా నచ్చింది నాకు. మళ్ళీ నెక్స్ట్ ఏంటిదంటే ఈ లాక్ సిస్టమ్ది కూడా నేను దీనికి ఏం రాలే, నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. మా చిన్నోడు ఊకే దీన్ని ఖరాబ్ చేస్తున్నా అనేసి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కేక్ పెట్టుకోనీకి అన్నట్టు బాగుంది కదా. ఇది సెల్స్ చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే ఫ్రిడ్జ్. చూడండి ఏమైనా సౌండ్ వస్తుందా మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇట్లా ఇటు సైడ్ ఏం సౌండ్ రాదు, సైలెంట్ ఉంటుంది ఈ ఫ్రిడ్జ్. బాగుంది కదా. గ్యాస్ పోయిందని ఈ ఫ్రిడ్జ్ గ్యాస్ పోయిందని నేను కూడా నమ్మలే. ఏమైందంటే నాకు భయం వేసింది అన్నట్టు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే జీగా సౌండ్ వచ్చింది. అమ్మో ఏమవుతుందని భయం వేసింది. తర్వాత అర్థమైంది ఇందులోకి వెళ్ళి గ్యాస్ వెళ్ళిపోయింది, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది అనేసి అప్పుడు అర్థమైంది. ఎప్పుడైనా నైఫ్లు మళ్ళీ ప్లేస్ ఏదైనా సుత్తి లాంటి అవి వాటితోటి ఐస్ మొత్తం ఇట్లా అయిందని కొట్టడం అవేం చేయదు. మేము అంతకుముందు కూడా ఇది ఐస్ బాగా ఫిల్ అయినప్పుడు ఏం చేసేదంటే ఒక 4-5 hours ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి ఉంచేది. ఎప్పుడు నెక్స్ట్ కూడా అట్లనే వేద్దాం అనుకున్నాం కానీ ఎందుకు ఇంతగానం అయిపోయింది కదా అని ఒకసారి ఏం చేసినప్పుడు చాప్తోటి అట్లా చేసినాం. ఆ చాప్తోటి అలా వేయడం వల్ల ఇదంతా ఇది ఇక్కడ ఇది మొత్తం పగిలిపోయింది. ఈ గ్యాస్ అంతా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఒక ఏంటిదంటే దీన్ని దేనికి యూజ్ చేయాలో ఒకసారి ఒకటి ఐడియా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.